వాళ్ళు కూడా శివుడితో పాటు వెళ్ళారే, ఇప్పుడు ఎలా? ఈ నలుగు పిండితోనే బొమ్మను చేసి దీనికి ప్రాణం పోస్తాను. ఎంత ముద్దుగా ఉన్నావో, ఎంత అందంగా ఉన్నావో, ఏమైనా తింటావా నాయన? ఇదిగో లడ్డు తిను. నేను స్నానం చేసి వస్తాను. నా అనుమతి లేనిది లోనికి ఎవరిని రానివ్వము, సరేనా? నేను నిశ్చింతగా వెళ్ళి స్నానం ఆచరించి రండి అమ్మా, నేను చూసుకుంటాను కదా. ఇదిగో నీ ఆయుధం. ఈ ఎట్టి పరిస్థితుల్లో ఆయుధాన్ని వదిలివేయండి, సరేనమ్మా? ఎవరు వస్తున్నట్టున్నారే? ఆగండి ఆగండి, అమ్మ ఎవరు లోపలికి వెళ్ళరాదు. నా మందిరంలోకి నేను వెళ్ళడానికి అనుమతి కావాలా బాలక? ఎవరు నువ్వు? ఎవరెవరో చెప్పండి. నేను పార్వతీ పతుడను, శివుడిని. ఓహో అలాగా, నేను పార్వతీ తనయుడను. పార్వతీ తనయుడా? సరే సరే, దారి వదులు, లోనికి వెళ్ళాలి. కుదరదని చెప్పాను కదా. లోనికి వెళ్ళాలి బాలక, అటు లేవు. ఈ మాట చెప్పాలి, కుదరదని. ఆగ్రహం తెప్పించక బాలక. అది అదే మాట. సరే అయితే నీ మరణం తథ్యం. అమ్మ ఆయుధాన్ని కింద పడేయద్దని చెప్పింది కదా, కింద పడిపోయింది. అమ్మా పార్వతి, పార్వతి. స్వామి, మీరు లోపలికి ఎలా వచ్చారు? అదేమిటి స్వామి, బాలుడు మిమ్మల్ని అడ్డగించలేదా? బాలుడు అడ్డగించాడు, అందుకే బాలుని సంహరించి లోపలికి వచ్చాను. అయ్యో స్వామి, ఎంత పని చేశారు! నేను ప్రాణం పోసిన నా కుమారుడిని సంహరించారా? శాంతించు దేవి, శాంతించు. నీ కోపం ఒక ప్రళయం, శాంతించు. ఈ బాలుడి మరణం వల్ల లోకం మొత్తం అంతరించిపోతుంది, ప్రళయం సంభవిస్తుంది. శాంతించు దేవి, శాంతించు. నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ నాకు ప్రాణంతో కావాలి. అదెలా సాధ్యమవుతుంది దేవి? నా శూలంతో తెగబడిన ఏ తలైనా మళ్ళీ అతకబడదు. నేనేం చేస్తారో నాకు తెలియదు, నాకు నా బిడ్డ కావాలి. ప్రథమ గనులారా, ఎవరక్కడ? స్వామి ఆజ్ఞయించండి. ఉత్తరం వైపు తలపెట్టి పడుకున్న ఏ జీవి తలనైనా తీసుకురండి. అలాగే స్వామి. వెళ్దాం. ఎంత దూరం పోయినా ఏం కనబడట్లేదు. అక్కడ ఏదో ఉంది. ఇది ఒక ఏనుగు. దాన్ని తెలని తీసుకెళ్దాం. స్వామి, స్వామి మొత్తం అడవి ఎక్కినా ఒక గజ మొక్కమే దొరికింది స్వామి. అదేమిటి, ఇంత అందమైన బాలుడికి గజ మొక్కమా? లోకమంతా హేళన చెయ్యదా? పార్వతి, నీ కొడుకు నీకు మాత్రమే అందంగా కనిపిస్తాడు, కానీ లోకంలో ప్రజలకు ఎవరికి ఎలా కనపడాలనుకుంటే అలా కనిపిస్తాడు. సంతోషం స్వామి, సంతోషం. తండ్రి గారికి నమస్కారం. నాయకుడిని చేయమని అడుగుతున్నారు కదా, మనకు కుమారులనే ఒక నాయకుని చేద్దామా? సరే దేవి, కుమారులారా ఇలా రండి.
తండ్రి గారు. ముల్లోకాల్లో ఉన్న అన్ని నదుల్లో స్నానం ఆచరించి ఎవరైతే ముందుగా కైలాసానికి వస్తారో వాళ్ళే దేవతలందరికీ నాయకుడు అవుతారు. నా ఈ భారీ కాయంతో, నా గజముఖంతో, నా చిట్టి మూజిక వాహనంపై నేను ఎలా వెళ్ళగలను? మీరే నాకు సహాయం చెప్పండి. చింతించకు నాయన, నారాయణ మంత్రం జపం చేస్తూ మా చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే ముల్లోకాల్లో ఉన్న 3,50,00,000 నదుల్లో స్నానం చేసి అంతా ఫలితం లభిస్తుంది. అలాగేనమ్మా. అయ్యో, నేను ఎంత తొందరగా వెళ్ళినా కానీ మా అన్నగారే ముందు కనిపిస్తున్నారు. మా అన్నగారు తన భారీ గాయంతో, తన గజముఖంతో, తన చిన్ని వాహన మూషికంతో ఎలా వస్తాడు? సరే, తొందరగా వెళ్ళి. సోదరా, నీ శక్తియుక్తులు నేను గ్రహించలేకపోయాను. సమస్యలను పరిష్కరించి విఘ్నరాజు కాగల అర్హత కలవాడిని నీకే. ఇందులో శివుడి పాత్ర జశ్వంత్ 9th క్లాస్, పార్వతి నుజహత్ సకీనా 9th క్లాస్, వినాయకుడు అశ్విత్ గౌడ్, కుమారస్వామి చరణ్ తేజ్ నాయక్, ప్రథమ గణాలు సందీప్ గౌతమ్ నాయక్.